నాయకత్వం. మేడ్చల్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా టౌన్లో యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దఫా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాం, మేము అవసరమైతే ప్రత్యక్షంగా చేరేద్దామని చెప్పి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇవాళ మాతో టచ్లో ఉన్నారు. పెద్ద ఎత్తున జర్నీస్ కూడా కాబోతూ ఉన్నాయి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ పార్లమెంటు పరిధిలో గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకటే నినాదం వాళ్ళు. పోయినసారి జరిగిపోయింది. ఈ దఫా మాత్రం నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేసుకుంటామన్నటువంటి దృఢ సంకల్పం ఇలా వాళ్ళ మాటల్లో కనపడతా ఉంది. ఇలా దరిదాపుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి నా బీఆర్ఎస్ పార్టీకి ఆ సత్తా లేకుండా పోయింది, ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా లేకుండా పోయింది. ముమ్మాటికి ఇక్కడ ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే అని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ మా 4 జిల్లాలు వస్తాయి భారతీయ జనతా పార్టీ పరంగా. 4 జిల్లాల అధ్యక్షుల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి కోఆర్డినేషన్తో ముందుకు